తిరుమల కల్తీ నెయ్యి ఉదంతంలో రాజకీయ కాక కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి మీద మీరంటూ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ జరిగిందని సిట్ తేల్చిన తర్వాత దాని చుట్టూ చాలా రాజకీయ దుమారం అయితే నడుస్తుంది. అదంతా ఒకవైపు సాగుతుండగానే రెండో వైపు హెరిటేజ్ చుట్టూ మరో వివాదం తెర మీదకి వచ్చింది. ఇప్పటికే హెరిటేజ్ సంస్థకు చెందిన టోటల్ కర్డ్ దాంట్లో ఫ్యాట్ లేదు అనేటువంటి విషయాన్ని FSSAI నిర్ధారించింది. ఫ్యాట్ లేకపోవడం అంటే అందులో జంతువుల నుంచి తీసినటువంటి పాలుతో ఆ పెరుగు తయారు చేయలేదు అన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది. హెరిటేజ్ సంస్థ మీద జరిమానా విధించారు. ఆ జరిమానా విషయంలో వివాదం నడుస్తుంది. అదంతా ఒకవైపు నడుస్తుండగానే మరొక వైపు హెరిటేజ్ సహా వివిధ సంస్థలు పాల ఉత్పత్తుల్లో పాల్లో అనేక రకాల కెమికల్స్ కలిపేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వివిధ పరిశోధన సంస్థలు తేల్చినటువంటి అంశం తెర మీదకు తీసుకొస్తున్నారు. గతంలో ఈ రిపోర్టు అధికారికంగా వెల్లడించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అది వైరల్ అవుతుంది. తిరుమలకు సరఫరా చేసినటువంటి నెయ్యి అసలు నెయ్యే కాదని, అది కల్తీ నెయ్యని, కెమికల్ కాక్టైల్ అందులో ఉందని, పైగా అది సింథటిక్ ఆయిల్స్తో చేసినటువంటి నెయ్యని, ఇలా రకరకాల మాటలు అధికార కూటమి నేతల వైపు నుంచి వస్తున్నాయి. వీటన్నిటికీ తోడుగా ముఖ్యమంత్రి స్వయంగా యాసిడ్ స్లర్, బాత్రూమ్స్ కడిగే యాసిడ్ స్లర్ కూడా తిరుమల నెయ్యిలో కలిపేశారు అనేటంత స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే తిరుమల నెయ్యిలో ఏం కలిపారు అన్న దాని మీద ఒకవైపు చర్చ సాగుతుండగానే హెరిటేజ్ పాలకు సంబంధించి ఏం కలిపారు అన్నది అధికారికంగా పరిశోధన చేసి వెల్లడించినటువంటి దాంట్లో ఫార్మాలిన్ ఎంత ప్రమాదకరమైనటువంటి కెమికల్ అంటే చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఫార్మాలిన్ డిటర్జెంట్ తెలుసు కదా, డిటర్జెంట్ దేనికి వాడతారో, డిటర్జెంట్ కూడా హెరిటేజ్ పాలలో ఉంది. అధికారికంగా నిరూపించినటువంటి పరిశోధనా పత్రంలో పేర్కొన్న అంశం చాలా విడ్డూరమైనటువంటిది. ఈ సాల్ట్ కూడా 20 శాంపిళ్ళు తీస్తే 20 శాంపిళ్లలోనూ సాల్ట్ దొరికింది. 8 శాంపిళ్లలో డిటర్జెంట్ ఆనవాళ్లు బయటపడ్డాయి. 19 శాంపిళ్లలో ఫార్మాలిన్ ఉంది. అంటే హెరిటేజ్ సంబంధించినటువంటి పాలలో డిటర్జెంట్, ఫార్మాలిన్, సాల్ట్ ఇలాంటివన్నీ కలుపుతున్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు. హెరిటేజ్ దీనికి సంబంధించి ఫార్మాలిన్ కలిపారని, సాల్ట్ కలిపారని, డిటర్జెంట్ కలిపారని చాలా క్లియర్. హెరిటేజ్ డబుల్ టోన్డ్ మిల్క్, ఇందులో కూడా సాల్ట్, ఫార్మాలిన్ కలిపినట్టుగా స్పష్టమవుతుంది. హెరిటేజ్ స్టాండర్డ్ మిల్క్, ఇందులో కూడా ఫార్మాలిన్, సాల్ట్ మిక్స్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. అంటే ఫార్మాలిన్ కలిపినటువంటి మిల్క్, కెమికల్ కలిపినటువంటి మిల్క్ని హెరిటేజ్ సప్లై చేస్తుంది అనేటువంటి అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఇలా హెరిటేజ్ మిల్క్లో ఫార్మాలిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనేటువంటి కారణంతోనే కేరళలో హెరిటేజ్ అమ్మకాలని గతంలోనే అడ్డుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుమలకి సప్లై చేసినటువంటి నెయ్యిలో కెమికల్స్ ఉన్నాయి అనేటువంటి వాదన తెర మీదకి తెస్తున్నటువంటి తరుణంలో అసలు పాలలోనే కెమికల్స్ కలిపిన తర్వాత ఆ పాల నుంచి తీసినటువంటి నెయ్యిలో కెమికల్స్ లేకుండా ఎట్టుంటాయి అనే వాదన ముందుకొస్తుంది. అందుకు తగ్గట్టుగా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి పాలలో కూడా ఫార్మాలిన్ లాంటి పలు కెమికల్స్ కలిసినట్టుగా ఒక హెరిటేజ్లోనే కాకుండా అన్ని డైరీలకు సంబంధించినటువంటి పాలలో కూడా వివిధ రకాల కెమికల్స్ని మిక్స్ చేసినట్టుగా చాలా క్లియర్ కట్గా ఈ పరిశోధనలో వెల్లడైంది. అంటే దీన్ని బట్టి మనం వాడుతున్న పాలలోనే కెమికల్స్ కలిపినట్టుగా నిర్ధారణ అవుతోంది. మనమంతా భావించాల్సి ఉంటుంది. అనేక రకాల పరిశోధనలు చేసి వెల్లడించినటువంటి అంశం కాబట్టి ఈ పాలలోనే కెమికల్స్ కలిసిన తర్వాత పాల నుంచి తీసే వెన్నలో, ఆ వెన్న నుంచి మరగబెడితే వచ్చేటువంటి నెయ్యిలో కెమికల్ లేకుండా ఎట్టుంటుంది అనే మాట బలపడుతుంది. తద్వారా ఈ కెమికల్స్ అన్నీ అక్కడ పాల కోసం ఎక్కువసేపు నిల్వ ఉండడం కోసం, పాలు అనేక రకాలుగా వినియోగదారుల్ని టేస్టీగా ఉంచేదానికోసం కలిపినటువంటి కెమికల్స్ వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి దిశలో కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏమైనా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి పాలలోనే ఫార్మాలిన్ ఉన్నప్పుడు, పాలలోనే అనేక రకాల కెమికల్, సాల్ట్ సహా, డిటర్జెంట్ సహా అనేక రకాల పదార్థాలు కలుపుతున్నప్పుడు మరి వీటన్నిటికీ చంద్రబాబు ఏం చెప్తారు, నారా లోకేష్ ఏమంటారు? తమ సొంత కంపెనీ ప్రొడక్ట్స్లోనే
కెమికల్స్ కలిపినట్టుగా నిర్ధారణ జరిగినటువంటి నేపథ్యంలో సమాధానం ఎలా చెప్తారు అనేది ముఖ్యమైనటువంటి అంశం. మొత్తంగా గతంలో చేసినటువంటి పరిశోధనలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఇప్పటికే హెరిటేజ్ సంస్థ మీద అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నాయి. పలు చోట్ల హెరిటేజ్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అనేక రకాల నిబంధనల ఉల్లంఘన మీద అడ్డుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ హెరిటేజ్ పాలలో చేసినటువంటి పరిశోధన తాలూకా పాత పత్రాలన్నీ వెలికితీసి హెరిటేజ్లో కలిపినటువంటి కెమికల్స్ గురించి చాలామంది ప్రస్తావించే పరిస్థితి అయితే వస్తోంది.